హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా చక్కెర పొంగలి రెసిపీ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో చూపించబోతున్నాను. ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం నేను ఒక 1 కప్పు పెసరపప్పు తీసుకుని కుక్కర్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ పప్పు అనేది వేగిపోయింది. ఇప్పుడు నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, 2 కప్పుల బియ్యం అనేది యాడ్ చేసుకుని ఒకసారి వాటిని కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత దీంట్లో వాటర్ అనేది వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో నేను 1 కప్పు పెసరపప్పు, 2 కప్పులు బియ్యం యాడ్ చేశాను కదా, దానికోసం టోటల్గా 5 కప్పుల నీళ్ళు అనేది యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మీద పెట్టుకుని కుక్ చేసుకుంటాను. దీంట్లో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయేటట్టు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. సో 2 విజిల్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూసారా, అన్నం అనేది మనకి ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకి రెసిపీ అనేది బాగుంటుంది. ఇప్పుడు బెల్లం పాకం కోసం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక 2 కప్స్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే ఒక 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇది పాకం అంతా బాగా మనకి థిక్గా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో మనం పట్టుకోగానే మనకి ఇలా టచ్ అవుతూ ఉన్నప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది అనుకుని తీయించేసుకోవాలి. సో ఇక్కడైతే ఇది బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన పెట్టేసి మనం ముందుగా వండుకున్నాం కదా అన్నంలో దీన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను చూడండి. సో ఈ అన్నం అనేది ఈ బెల్లం పాకంలో ఒక 2 మినిట్స్ అన్నా మనకి ఉడికిపోవాలన్నమాట. తర్వాత నేను దీంట్లో గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకుంటున్నాను. సో అన్నం అనేది చాలా మెత్తగా అయిపోయింది. మనకి పప్పు అన్నం బాగా కుక్ అయిపోయింది అనమాట ఈ బెల్లం పాకంలోనే. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 ఇలాచీని మొత్తం పౌడర్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకుని మనకి డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కాజు ఇంకా ఎండు కొబ్బరి అలాగే కిస్మిస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా స్టవ్ మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మంచిగా అన్ని కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. చాలా బాగా కుక్ అయినాయి అనమాట. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి మనం చేసుకున్న చక్కెర పొంగల్లో యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుంది. మనం తీసుకునే బెల్లాన్ని బట్టి కూడా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను తెల్ల బెల్లం అనేది తీసుకున్నాను కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటుంది. సో కలర్ కూడా మనం బెల్లం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చిందనమాట. సో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.